హలో ఎవ్రీవన్, నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్ అర్థమెటిక్ పివైక్యూ కోర్సులో భాగంగా డిస్కౌంట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, రాఘవ్ పర్చేజ్డ్ ఏ షర్ట్ అట్ 1500, అంటే కాస్ట్ ప్రైస్ వచ్చి 1500 అండ్ మార్క్డ్ అప్ ప్రైస్ బై 40%. కాస్ట్ ప్రైస్ కన్నా ఎంత పర్సెంట్ ఎక్కువకి మార్క్ చేశాడు? 40%. 40% ఆఫ్ 1500 ఎంత? పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 40 into 15 600, అంటే మార్కెట్ ప్రైస్ వచ్చి 2100. 1500 ఒక 600 2100. నెక్స్ట్, మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇస్తారు. డిస్కౌంట్ ఎంత పర్సంటేజ్ ఇచ్చారో తెలియదు, అదే కనుక్కోవాలి మనం. ఓవరాల్ గా ప్రాఫిట్ ఎంత వచ్చింది? 75. కాస్ట్ ప్రైస్ 1500, ప్రాఫిట్ వచ్చి 75, అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 1575 అవుతుంది. ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి. 2 నెంబర్స్ మధ్యలో పర్సంటేజ్ కనుక్కోవాలి. 2 నెంబర్స్ మధ్యలో పర్సంటేజ్ అంటే ఎలా కనుక్కోవాలి మనం? డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. మార్కెట్ ప్రైస్ కి సెల్లింగ్ ప్రైస్ కి మధ్యలో ఉండే పర్సంటేజ్ ని డిస్కౌంట్ పర్సంటేజ్ అంటాం. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 525 బై ఇనిషియల్ వాల్యూ 2100. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 525 4s 425s, ఆన్సర్ 25%. నెక్స్ట్ క్వశ్చన్, 3 successive discounts of 10% are available on sale of washing machine. మార్కెట్ ప్రైస్ వచ్చి 55,000. ఇక్కడ డిస్కౌంట్స్ వచ్చి 10% 3 times ఇస్తా ఉన్నాడు. 3 successive discounts of 10%. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? ఫైనల్ సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి. మనకు ఫ్రంట్ వాల్యూ కావాలి. డిస్కౌంట్ అంటే మైనస్ కదా, 100 minus 10 90, 90 by 100. 100 minus 10 90, 90 by 100. 100 minus 10 90, 90 by 100. 6 zeros 6 zeros క్యాన్సిల్. 55 into 9 into 9 into 9 అంటే 9 cube 729. మల్టిప్లై చేయండి. 40,095 అయితే వస్తుంది. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, an article marked for 275. మార్కెట్ ప్రైస్ వచ్చి 275. మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇస్తారు 5%. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 275 ఇంటూ డిస్కౌంట్ అంటే మైనస్ కదా, 100 minus 5 95 by 100. సెల్లర్ స్టిల్ గెయిన్స్ 4.5%. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ కి సెల్లింగ్ ప్రైస్ కి మధ్యలో ఏముంటుంది? పర్సంటేజ్ ప్రాఫిట్. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 275 ఇంటూ 95 by 100. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం? కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి మనం? కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. నెక్స్ట్, షాప్ కీపర్ ఎంత పే చేస్తాడంటే కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. మనకు బ్యాక్ వాల్యూ కావాలి. బ్యాక్ వాల్యూ కావాలంటే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. పర్సంటేజ్ ప్రాఫిట్ ఎంత? 4.5%. 100 plus 4.5 104.5 by 100. ఫ్రంట్ వాల్యూ కావాలంటే 104.5 by 100. అదే బ్యాక్ వాల్యూ కావాలంటే రివర్స్ 100 by 104.5. 100 100 క్యాన్సిల్. 5 19s 5 2s 5 9s, 19 1s 19 19 1s. ఫైనల్ గా ఎంత వచ్చింది మనకు? 275 by 1.1. 11 1s 11 2s 22, 11 5s. కింద పాయింట్ ఉంటే పైన 0 వస్తుంది. 250. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ షాప్ కీపర్ ఆఫర్స్ క్యాష్ డిస్కౌంట్ ఆఫ్ 85%. ఫస్ట్ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? 85. మార్కెట్ ప్రైస్ వచ్చి 1285. ఫస్ట్ డిస్కౌంట్ 85 రూపీస్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది? ప్రైస్ 1200 అవుతుంది. మళ్ళీ 2 డిస్కౌంట్లు ఇచ్చాడు. ఫస్ట్ వచ్చి 10%, నెక్స్ట్ వచ్చి 2%. ఎనీ నెంబర్ 100%. 100% ఎంత? 1200. 1200లో 10%, 1200లో 10% అంటే 120. 120 తీసేయండి. 1200లో 120 తీసేస్తే
1080 అవుతుంది. మళ్ళీ దాని మీద 2% డిస్కౌంట్ ఇస్తారు. 2% ఆఫ్ 1080 కనుక్కోండి. 16,216 పర్సంటేజ్ అంటే 2 డెసిమల్స్ 21.6 సబ్ట్రాక్ట్ చేసేయండి. ఫైనల్ గా వచ్చేది సెల్లింగ్ ప్రైస్ 1080లో 21.6 తీసేయండి. 4 9లో 1 పోతే 8 ఆన్సర్ 8.4తో ఎండ్ అవ్వాలి. అంటే ఒకే ఆప్షన్ ఉంది, ఫస్ట్ ఆప్షన్ 1058.4. నెక్స్ట్ క్వశ్చన్ ప్రింటెడ్ ప్రైస్. ప్రింటెడ్ ప్రైస్ అంటే మార్క్డ్ ప్రైస్ అని. మార్క్డ్ ప్రైస్ వచ్చి 14,500. ఫస్ట్ డిస్కౌంట్ ఎంత ఇచ్చారు? 10%. సెకండ్ డిస్కౌంట్ తెలియదు, కనుక్కోవాలి. ఫైనల్ గా సెల్లింగ్ ప్రైస్ ఎంత? 10,000. సెల్లింగ్ ప్రైస్ వచ్చి 10,000. ఎలా చేయాలో చూడండి. ఎనీ నెంబర్ 100%. 100% వచ్చి 14,500. 10% ఎంత? 1450. 1450 తీసేయండి. 14,500లో 1450 తీసేస్తే ఎంత వస్తుంది? 13,050. 2 నెంబర్స్ మధ్యలో పర్సంటేజ్ కావాలి. 2 నెంబర్స్ మధ్యలో పర్సంటేజ్ ఎలా కనుక్కుంటా? డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 3050. ఇనిషియల్ వాల్యూ అంటే స్టార్టింగ్ వాల్యూ ఇదే కదా, 13050. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 0 0 క్యాన్సిల్. 5 6 30, 5 1s. 5 2s 10, 5 6 5 1s. అంటే 6,100. కింద ఏముంది? 261. ఎగ్జాక్ట్ గా చేయాల్సిందే, ఎందుకంటే ఆప్షన్స్ ఈ విధంగా ఉన్నాయి కాబట్టి. 261 2s 522, 530, 88 వస్తుంది. 880. నెక్స్ట్ 7s. 261 into 7. 6 7s 42, 7 2s 14. ఓకే 1 minute. 7s రాదు. 3 times. 3 6 18, 3 2 6 7. 23తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది, అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. Ram purchases a fan, he get 8% discount. However, if he purchases 3 fans, he get 6% on first, 10% on second and 12% on third. ఒకే ఫ్యాన్ కొంటే 8% డిస్కౌంట్ వస్తుంది. అలా కాకుండా 3 ఫ్యాన్స్ కొంటే ఫస్ట్ ఫ్యాన్ మీద 6%, సెకండ్ ఫ్యాన్ మీద 10%, థర్డ్ ఫ్యాన్ మీద 12%. టోటల్ ఎంత పే చేశాడు? 6,800. ఓకేనా. మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఫ్యాన్ కనుక్కోమన్నాడు. కనుక్కుందాం. నెక్స్ట్ ఇప్పుడు మార్కెట్ ప్రైస్ వచ్చి 100% అనుకుందాం. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఫస్ట్ ఫ్యాన్ వచ్చి 6% తగ్గిపోతుంది, అంటే 94% పే చేస్తారు. నెక్స్ట్ సెకండ్ ఫ్యాన్ మీద 10% తగ్గిపోతుంది, అంటే 90% పే చేస్తారు. థర్డ్ ఫ్యాన్ మీద 12% తగ్గిపోతుంది, అంటే 88% పే చేస్తారు. టోటల్ అతను పే చేసేది ఎంత? 12 9 3 18 27. టోటల్ అతను పే చేసేది 272%. అతను పే చేసేది 6,800. ఇక్కడ ఏమడిగారు? మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఫ్యాన్. ఒక్కొక్క ఫ్యాన్ మార్కెట్ ప్రైస్ అంటే 100% కదా. మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఫ్యాన్ అంటే ఎంత పర్సెంట్? 100% ఎంతో కనుక్కోవాలి. కనుక్కుందాం. 17 1s 17 6, 17 4s. నెక్స్ట్ 4 8 2s 8 5s. రిలేషన్ 25 కదా, రిలేషన్ 25. 100 into 25 2,500. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. An article is sold for 747. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చారు? 747. మార్కెట్ ప్రైస్ ఎంత? 1,600. మార్కెట్ ప్రైస్ 1,600. ఫస్ట్ ఎంత డిస్కౌంట్ ఇచ్చారు? 17%. నెక్స్ట్
ఫస్ట్ వచ్చి 17% డిస్కౌంట్ ఇచ్చారు, మళ్ళీ X% డిస్కౌంట్ ఇచ్చారు. 17% ఆఫ్ 1600 కనుక్కోండి. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. నెక్స్ట్ 16 sevens 112, 16 ones 16, 16 అంటే 272, డిస్కౌంట్ 272 కనుక్కోండి. 280, 300, 600, 1328. 2 నెంబర్స్ మధ్యలో పర్సంటేజ్ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటా? డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, మార్క్డ్ ప్రైస్ ఆఫ్ ద బ్యాగ్ ఈజ్ 25% అబోవ్ కాస్ట్ ప్రైస్. ఆర్డర్ ఇది కదా, కాస్ట్ ప్రైస్, మార్క్డ్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. మార్క్డ్ ప్రైస్ వచ్చి కాస్ట్ ప్రైస్ కన్నా ఎంత పర్సంటేజ్ ఎక్కువ? 25%. డిస్కౌంట్ వచ్చి మార్కెట్ ప్రైస్ మీద ఇస్తారు, డిస్కౌంట్ 18%. ఇక్కడ ఏం కనుక్కోవాలి? మనం గెయిన్ పర్సంటేజ్ కనుక్కోవాలి, అంటే పర్సంటేజ్ ప్రాఫిట్ కనుక్కోవాలి. 2 పర్సంటేజెస్ ఉన్నప్పుడు సింగిల్ పర్సంటేజ్, ఈ 2 పర్సంటేజెస్ ని కలిపి సింగిల్ పర్సంటేజ్ గా చెప్తే పర్సంటేజ్ ప్రాఫిట్ గానీ పర్సంటేజ్ లాస్ గానీ అవుతుంది. 2 పర్సంటేజెస్ ఉంటే సింగిల్ పర్సంటేజ్ ఎలా చెప్తా? x + y + xy/100. x వచ్చి 25, y వచ్చి -18. 25 into -18/100. 25 - 18 అంటే 7. 25 4s, 4 4 16, 4 5s. 7 - 4.5 అంటే ఆన్సర్ 2.5. Fourth option. Next question. A shopkeeper listed his product X% above cost price. కాస్ట్ ప్రైస్ కన్నా ఎంత పర్సంటేజ్ ఎక్కువకి మార్క్ చేశాడు? X%. డిస్కౌంట్ కూడా ఇచ్చాడు, ఎంత? 30%. దెర్ ఈజ్ ఏ లాస్. ఓవరాల్ గా లాస్ అయితే వచ్చింది. లాస్ అంటే మైనస్ కాబట్టి -48. ఇక్కడ X వాల్యూ కనుక్కోవాలి. 2 పర్సంటేజెస్ ఉంటే సింగిల్ పర్సంటేజ్ ఎలా చెప్తా? x + y + xy/100. ఇక్కడ y అంటే -30 అని. y అంటే ఎంత? -30. y అంటే -30 అని. ఓవరాల్ గా ఎంత వస్తుంది? -4.8. నెక్స్ట్ x - 30x/100. x - 30x/100 చేస్తే 100x - 30x అంటే 70x/100 = లెఫ్ట్ సైడ్ మైనస్, రైట్ సైడ్కి వెళ్తే ప్లస్. 30 - 4.8 అంటే 25.2 వస్తుంది. 25.2. 0 0 క్యాన్సిల్. 7 3s 21, 76. x అంటే 36 వస్తుంది. 3.6 into 10 అంటే 36. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మర్చెంట్ ఫిక్సెస్ సేల్ ప్రైస్ ఆఫ్ హిస్ గూడ్స్ 42% అబోవ్ కాస్ట్ ప్రైస్. ఆర్డర్ ఇది కదా, కాస్ట్ ప్రైస్, మార్క్డ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ కన్నా ఎంత పర్సంటేజ్ ఎక్కువకి మార్క్ చేశాడు? 42%. మార్క్డ్ ప్రైస్ మీద 15% డిస్కౌంట్ ఇచ్చాడు. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? పర్సంటేజ్ ప్రాఫిట్ కనుక్కోవాలి. 2 పర్సంటేజెస్ ఉంటే సింగిల్ పర్సంటేజ్ ఎలా కనుక్కుంటాం? x + y + xy/100. ఈ ఫార్ములా అప్లై చేస్తే ఆన్సర్ అయితే వస్తుంది. నెక్స్ట్, ఏ డిసానెస్ట్ డీలర్ మార్క్స్ అప్ హిస్ గూడ్స్ బై 50%. అంటే కాస్ట్ ప్రైస్ కన్నా ఎంత పర్సంటేజ్ ఎక్కువకి మార్క్ చేస్తా అన్నాడు? 50%. ఇక్కడ 3 ఎఫెక్ట్లు ఉన్నాయి చూడండి. స్టార్టింగ్ 100 ఉంటే 50కి ఎక్కువ మార్క్ చేస్తున్నాడు కాబట్టి 150. ఇది ఒక ఎఫెక్ట్. మళ్ళీ డిస్కౌంట్ ఇస్తా అన్నాడు. స్టార్టింగ్ 100 ఉంటే డిస్కౌంట్ 20% అంటే 100లో 20 పోతే 80. అపార్ట్ ఫ్రమ్ దిస్ హీ యూజెస్ ఏ ఫాల్టీ బ్యాలెన్స్, అంటే ఫాల్టీ వెయిట్స్ యూజ్ చేస్తా ఉన్నాడు. 1 kg అంటే 900 గ్రామ్సే ఇస్తా ఉన్నాడు. అతను ఇచ్చేది 900 గ్రామ్స్ అంటే అతను ఖర్చు అయ్యేది 900. కానీ మనం పే చేసేది 1 kgకి పే చేస్తాం. 1 kg అంటే ఎన్ని గ్రామ్స్? 1000 గ్రామ్స్. 1 గ్రామ్ 1 రూపీ అనుకోండి. అతను ఇచ్చేది 900 గ్రామ్స్ అంటే 900 రూపీస్. మనం పే చేసేది 1 kgకి పే చేస్తాం అంటే 1000 పే చేస్తాం. ఇక్కడ 3 ఎఫెక్ట్లు ఉన్నాయి.
మూడు ఎఫెక్ట్ని కలిపి సింగిల్ పర్సంటేజ్ గా చెప్పినామంటే పర్సంటేజ్ ప్రాఫిట్ అవుతుంది. చూడండి, లెఫ్ట్ రైట్ క్యాన్సిల్ అవుతాయి, మీ ఇష్టం. 100 2 zeros క్యాన్సిల్, 2 zeros లెఫ్ట్ రైట్ క్యాన్సిల్ అవుతాయి, 2 zeros ఏమైపోతాయి, క్యాన్సిల్ అయిపోతాయి. 0 క్యాన్సిల్, 15 ones 15 6, ఫైనల్ గా ఏం మిగిలింది 6:8, అంటే 3:4. ఇది కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్ లాగా. పర్సంటేజ్ ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్ ఎంత 1 రూపీ, కాస్ట్ ప్రైస్ వచ్చి 3, పర్సంటేజ్ కావాలి కదా ఇంటూ 100, 333. నియరెస్ట్ ఇంటిజర్ అన్నారు కదా 33. నెక్స్ట్ క్వశ్చన్, ఏ డీలర్ అలౌస్ హిస్ కస్టమర్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 18%. ఆర్డర్ ఇది కదా, కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. డిస్కౌంట్ ఎంత ఇస్తా అన్నారు 18%. పర్సంటేజ్ ప్రాఫిట్ ఎంత 24%. ఆర్టికల్ కాస్ట్ 1560 టు ద డీలర్, 1560 డీలర్ కి పడుతుంది. ఓకేనా, ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం, మార్కెట్ ప్రైస్ కనుక్కుందాం. చూడండి, సెల్లింగ్ ప్రైస్ చెప్పేయచ్చు. సెల్లింగ్ ప్రైస్ అంటే ఫ్రంట్ వాల్యూ ఎంత 1560 ఇంటూ ప్రాఫిట్ అంటే ప్లస్ కదా, 100 + 24 124/100. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ కావాలంటే బ్యాక్ వాల్యూ కావాలి, సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100 - 18 82/100. ఫ్రంట్ వాల్యూ కావాలంటే 82/100, బ్యాక్ వాల్యూ కావాలంటే రివర్స్. ఇంక క్యాలిక్యులేషన్ చేస్తే అయిపోతుంది. సెల్లింగ్ ప్రైస్ వచ్చి 1560 ఇంటూ 124/100 ఇంటూ 100/80. నెక్స్ట్ క్వశ్చన్, ఏ షాప్ కీపర్ అలోస్ 28% డిస్కౌంట్. ఆర్డర్ ఇది కదా, కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. ఎంత డిస్కౌంట్ ఇస్తా అన్నాడు 28% డిస్కౌంట్ ఇస్తాను. ప్రాఫిట్ ఎంత వస్తా ఉంది 20%. గెయిన్ ఎంత వస్తా ఉంది 3080. నెక్స్ట్, గెయిన్ అంటే 20%, 20% ఎంత 3080. కాస్ట్ ప్రైస్ అంటే 100% కదా, సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 120% అవుతుంది. ప్రాఫిట్ అంటే ప్లస్ 100 + 20 120. ఇక్కడ ఏమడిగారు సెల్లింగ్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ అంటే 120%. ఇక 20 120 రిలేషన్ 6 కదా, ఇంటూ 6 చేయండి, చేస్తే ఏమవుతుంది 18480. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ షాప్ కీపర్ సెల్ హిస్ గూడ్స్ బై అలూవింగ్ 18% డిస్కౌంట్. ఆర్డర్ ఇది కదా, కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. ఫస్ట్ వచ్చి 18% డిస్కౌంట్ ఇస్తా అన్నాడు. ఎంత ప్రాఫిట్ వస్తుంది 30% ప్రాఫిట్ వస్తుంది. ఇది కేస్ 1. నెక్స్ట్ కేస్ 2. ఇంత ముందుగా 18% డిస్కౌంట్ ఇచ్చాడు, ఇప్పుడు 12% డిస్కౌంట్ ఇచ్చాడు. కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ 12% డిస్కౌంట్ ఇచ్చాడు. ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు పర్సంటేజ్ ప్రాఫిట్ కనుక్కోమన్నాడు. ఇది క్వశ్చన్. ఎలా చేయాలో చూడండి. ఈ పర్సంటేజ్ కనుక్కోండి. 2 పర్సంటేజెస్ ఇస్తే సింగిల్ పర్సంటేజ్ ఎలా కనుక్కుంటాం, x + y + xy/100 చేస్తే ఎంత రావాలా 30 రావాలి. x అంటే తెలియదు, y అంటే ఎంత -18, y అంటే ఎంత -18. x - 18x/100, x - 18x/100 చేయండి. 100x - 18x అంటే 82x/100 = 48 కదా, 30 + 18 48. నెక్స్ట్, ఇప్పుడు x ఏమవుతుంది 4800/32. నెక్స్ట్, 4తో క్యాన్సిల్ చేయండి. 4800/82.
2తో క్యాన్సిల్ చేయండి. 2 4s 2 1s 224s. ఓకేనా? పర్సంటేజ్ చెప్పాలంటే నెక్స్ట్ 48. ఈ రెండింటి మధ్యలో ఏముంటుంది? ఫ్రాక్షను. ఎక్స్ అంటే ఇది 2400/41. నెక్స్ట్ ఎక్స్ పర్సంటేజ్ అంటే 2 జీరోస్ క్యాన్సిల్ కదా, 24/41 ఉంటుంది. 24/41. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? పర్సంటేజ్ ప్రాఫిట్ కనుక్కోవాలి. పర్సంటేజ్ ప్రాఫిట్ చూడండి ఎలా చేయాలో. 1 minute. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ 100 అనుకుందాం. కాస్ట్ ప్రైస్ ఏమనుకుందాం? 100 అనుకుందాం. ఇప్పుడు 100 ఇంటూ ఇది ఎక్కువ ప్లస్ కాబట్టి ప్లస్ చేయాలి. ఇప్పుడు పర్సంటేజ్ ఉంటే 100కి యాడ్ చేస్తాం. ఇలా ఫ్రాక్షన్ ఉంటే 1కి యాడ్ చేయాలి. 1 + 24/41 అంటే ఎంత వస్తుంది? 41 65/41 వస్తుంది. 65/41 ఇంటూ 100 - 12 88/100. 100 100 క్యాన్సిల్. ఓకేనా? నెక్స్ట్ రఫ్గా 40 వేసుకోండి, ప్రాబ్లం లేదు. 5 13s 5 8s 8 11s. 13 × 11 ఎంత వస్తుంది? 33. 143 వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ 143 వస్తుంది. కాస్ట్ ప్రైస్ 100 అయితే సెల్లింగ్ ప్రైస్ 143. 100 143 అయింది అంటే ఎంత పర్సెంట్ పెరిగింది? 43%. అంటే ఆన్సర్ 42.62 రఫ్గా. నెక్స్ట్ క్వశ్చన్. ఆన్ పర్చేజ్ ఆఫ్ ఆర్టికల్స్ వర్త్ 10,000. 10,000 వర్త్ ఆర్టికల్స్ కొంటే షాప్ కీపర్ ఎంత డిస్కౌంట్ ఇస్తాడు? 500 ఇస్తాడు. క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తే అడిషనల్ డిస్కౌంట్ ఏమి ఇస్తాడు? 7% ఇస్తాడు. నెక్స్ట్ ఇక్కడ ఒక కస్టమర్ వచ్చి 10,000కి ఆర్టికల్స్ తీసుకున్నాడు, క్రెడిట్ కార్డ్ యూస్ చేశాడు కాబట్టి ఫస్ట్ 10,000 క్రెడిట్ కార్డ్ యూస్ చేశాడు కాబట్టి వాళ్ళ కస్టమర్స్కి ఫ్లాట్ డిస్కౌంట్ 500 ఇస్తారు అంటే 9,500. డిస్కౌంట్ 7% ఇస్తాడు కదా, 7% ఆఫ్ 9,500 కనుక్కోండి. పర్సంటేజ్ అంటే 2 జీరోస్ క్యాన్సిల్. 7 5s 35, 7 9 63, 66. డిస్కౌంట్ వచ్చి 665 రూపీస్ వస్తుంది. 35 14లో 6 పోతే 8 8835 ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ డీలర్ మార్క్స్ ఆర్టికల్ 60% అబోవ్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ కన్నా ఎంత పర్సంటేజ్ ఎక్కువకి మార్క్ చేశాడు? 60%. 2 డిస్కౌంట్లు ఇచ్చాడు. ఫస్ట్ డిస్కౌంట్ వచ్చి 10%, సెకండ్ డిస్కౌంట్ వచ్చి 20%. నెక్స్ట్ ఇక్కడ ప్రాఫిట్ అయితే ఇచ్చాడు. ప్రాఫిట్ ఎంత? 1064. కాస్ట్ ప్రైస్ కనుక్కోమన్నాడు. కనుక్కుందాం. కాస్ట్ ప్రైస్ వచ్చి 100 అనుకుందాం. 60% ఎక్కువ. 60% ఆఫ్ 100 అంటే 60. 100 + 60 160. 160లో 10% అంటే 16 కదా. 160లో 16 తీసేస్తే 144. 144లో 20% కనుక్కోండి. 20% ఆఫ్ 144 0,288 అంటే 28.8 తగ్గిపోతుంది. 144లో 28.8 తీసేయండి. 2 13లో 8 పోతే 5. నెక్స్ట్ 13లో 2 పోతే 11. 115.2. ఇక్కడ కాస్ట్ ప్రైస్ 100, సెల్లింగ్ ప్రైస్ వచ్చి 115.2 అంటే ప్రాఫిట్ ఎంత వచ్చింది? 15. ప్రాఫిట్ ఎంత ఇచ్చారు? 1064. ఇది మనం 100 అనుకున్నాం. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. కాస్ట్ ప్రైస్ అంటే 100 పార్ట్స్ కదా.
ఎంతో కనుక్కో. 100 పార్ట్స్ ఎంతో కావాలంటే 100 బై మనకేం తెలుసు 15.2 ఎంత 1064. క్యాన్సలేషన్ చేస్తే అయిపోతుంది 4 3s 12 4 8s 4 2s 8 4 6 24 4 6. నెక్స్ట్ 2 19s లేదంటే 19 2s 19 1s 19 19 4s 2 7s 100 into 7 700 700 by 0.1 అంటే 7000. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. A retailer announces a discount of 30% on selling an AC marked at 92,000. రీటైలర్ వచ్చి ఎంత డిస్కౌంట్ ఇస్తా ఉన్నాడు 10%. The cost price of the AC conditioner is 70% below మార్క్డ్ ప్రైస్. ఓకే, ఇప్పుడు మార్క్డ్ ప్రైస్ 100 అనుకుందాం. క్యాలిక్యులేషన్ ఈజీగా చేసేదానికి మార్క్డ్ ప్రైస్ 100 అనుకుంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఏసీ ఏమవుతుంది 70% బిలో. ఎనీ నెంబర్ 100%. 70% బిలో అంటే 100లో 70 పోతే 30. నెక్స్ట్ మార్క్డ్ ప్రైస్ మీద 30% డిస్కౌంట్ ఇస్తా అన్నారు. నెక్స్ట్ he offers a further discount of 20% if buyer presents membership card. మెంబర్షిప్ కార్డు ఉంటే మళ్ళీ ఎక్స్ట్రాగా ఏమి ఇస్తా అన్నాడు 20% డిస్కౌంట్ ఇస్తా అన్నాడు. నెక్స్ట్ ద ప్రాఫిట్ ఆఫ్ రీటైలర్ విత్ మెంబర్షిప్ కార్డ్ స్కీమ్ ఈస్ వాట్ పర్సెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆఫ్ రీటైలర్ వితౌట్ మెంబర్షిప్ కార్డ్. చూడండి, ఫస్ట్ వితౌట్ మెంబర్షిప్ కార్డు కనుక్కుందాం. 30% ఆఫ్ 100 అంటే 70 కదా. 30% ఆఫ్ 100 అంటే 30 వస్తుంది. నెక్స్ట్ 100లో 30 పోతే 70. చూడండి, వితౌట్ మెంబర్షిప్ కార్డ్ ప్రాఫిట్ ఎంత. వితౌట్ మెంబర్షిప్ కార్డ్ అంటే ఈ 20% డిస్కౌంట్ రాదు కదా. సెల్లింగ్ ప్రైస్ 70, కాస్ట్ ప్రైస్ 30, ప్రాఫిట్ వచ్చి 40. నెక్స్ట్ విత్ మెంబర్షిప్ కార్డ్ మళ్ళీ 20% డిస్కౌంట్ ఇస్తారు. 20% ఆఫ్ 70 పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 2 into 7 14. 70లో 14 తీసేస్తే 56. కాస్ట్ ప్రైస్ వచ్చి ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ కదా. సెల్లింగ్ ప్రైస్ 56, కాస్ట్ ప్రైస్ 30, ప్రాఫిట్ 26. ఇక్కడ ఏమడిగారు ప్రాఫిట్ ఆఫ్ రిటైలర్ విత్ మెంబర్షిప్ కార్డ్. విత్ మెంబర్షిప్ కార్డ్ అంటే 26 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆఫ్ రిటైలర్ వితౌట్ మెంబర్షిప్ కార్డ్. వితౌట్ మెంబర్షిప్ కార్డ్ అంటే 40, పర్సంటేజ్ కావాలి కదా ఇంటూ 100. 22s 25s 2 13s 13 5 65. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. డ్యూరింగ్ ఏ న్యూ ఇయర్ సేల్ షాప్కీపర్ ఆఫర్స్ ఏ డిస్కౌంట్ స్కీమ్ బై 5 get 2 ఫ్రీ. ఎలా ఇచ్చినప్పుడు పర్సంటేజ్ డిస్కౌంట్ అడుగుతారు. అప్పుడు ఎలా చెప్పాలంటే ఫ్రీ ఐటమ్స్ బై టోటల్ ఐటమ్స్ ఇంటూ 100. ఇక్కడ ఎన్ని ఫ్రీ ఇస్తా ఉన్నాడు 2 ఫ్రీ ఇస్తా ఉన్నాడు. టోటల్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి 5 + 2 ఎంత 7, పర్సంటేజ్ కావాలి కదా ఇంటూ 100. 7 14s రఫ్గా 7 14s 98. 2 into 14.28 అంటే 28.56. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా సేమ్ అంతే. బై 5 get 1 ఫ్రీ అన్నారా. పర్సంటేజ్ ప్రాఫిట్ అంటే ఏమని చెప్పినాను ఫ్రీ ఐటమ్స్ బై టోటల్ ఐటమ్స్. ఇక్కడ ఎన్ని ఫ్రీ ఇస్తా ఉన్నాడు 1 ఫ్రీ. టోటల్ ఎన్ని 5, ఇక్కడ 1, 5 + 1 ఎంత 6. 6 16s 16.66%. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్ ఐటమ్ కాస్ట్ 400, కాస్ట్ ప్రైస్ వచ్చి 400. కంపెనీ ఆఫర్ సేల్ డిస్కౌంట్ దట్ ఆఫర్స్ X% ఆన్ ద రెగ్యులర్ ప్రైస్
ఫస్ట్ X% డిస్కౌంట్ ఇస్తా అన్నారు విత్ డిస్కౌంట్ కూపన్ ఆఫ్ 10%. ఇక్కడ రెండు యూజ్ చేశాడు, సేల్ డిస్కౌంట్, డిస్కౌంట్ కూపన్. ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ 216. ఎక్స్ వాల్యూ కనుక్కుందాం. ఇక్కడ మనం బ్యాక్ వాల్యూ కనుక్కోవాలి. బ్యాక్ వాల్యూ కనుక్కోవాలంటే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. 100 - 10 90/100. 90/100కి రివర్స్ 100/90. 9 2s 18, 9 4s 240 వస్తుంది. టూ నెంబర్స్ మధ్యలో పర్సంటేజ్ ఎలా కనుక్కుంటా? డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. ఈ రెండింటికి డిఫరెన్స్ 160. ఇనిషియల్ వాల్యూ అంటే 400. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 100 4s 440s. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ షాప్కీపర్ ఆఫర్స్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 18%. మార్క్డ్ ప్రైస్ వచ్చి 100%, డిస్కౌంట్ 18%. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 82%. 82% ఎంత? 48380. ఓకేనా? నెక్స్ట్. ఇఫ్ ఈ డస్ నాట్ ఆఫర్ డిస్కౌంట్ ఇవ్వకపోతే ప్రాఫిట్ ఎంత వస్తుందంట? 18% వస్తుంది. ఫస్ట్ మార్కెట్ ప్రైస్ కనుక్కుందాం. మార్కెట్ ప్రైస్ అంటే 100%. నెక్స్ట్ క్యాన్సిలేషన్ చేయండి. 2 4s 2 1s 2 24s, లేదంటే 41తో డైరెక్ట్గా చేసుకోండి. 41 2s 41 1s 41 73 కదా. 48380 డైరెక్ట్గా 82 చేసుకోండి. నెక్స్ట్ 82 5s 5 2s 10 5 8s 40 41 3 7 8 82 9s అంటే రిలేషన్ ఎంత? 590 కదా. ఇక్కడ కూడా రిలేషన్ 590. మార్కెట్ ప్రైస్ ఎంత? 59,000. డిస్కౌంట్ ఇవ్వకపోతే మార్కెట్ ప్రైస్ అన్న ఒకటే, సెల్లింగ్ ప్రైస్ అన్న ఒకటే. డిస్కౌంట్ ఇవ్వకపోతే అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు? 59,000. డిస్కౌంట్ ఇవ్వలేదంటే మార్కెట్ ప్రైస్ అన్న ఒకటే, సెల్లింగ్ ప్రైస్ అన్న ఒకటే. పర్సంటేజ్ ప్రాఫిట్ 18%. కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. బ్యాక్ వాల్యూ కనుక్కోవాలి. బ్యాక్ వాల్యూ కావాలంటే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. 100 + 18 118/100 రివర్స్ 100/118. 59 1s 59 2s 250s. ఆన్సర్ 50,000. నెక్స్ట్ క్వశ్చన్. an article cost 1000 for salesman. ఇది కాస్ట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ ఎంత? 1500. ఫస్ట్ 20% డిస్కౌంట్ ఇచ్చాడు, మళ్ళీ 10% డిస్కౌంట్ ఇచ్చాడు. పర్సంటేజ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అడిగారా? 20% ఆఫ్ 1500 చేస్తే ఎంత వస్తుంది? పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. 20 × 15 300. 1500లో 300 పోతే 1200. 1200లో 10% అంటే 120 వస్తుంది. 1200లో 120 తీసేస్తే ఎంత వస్తుంది? 1080 కదా. కాస్ట్ ప్రైస్ 1000, సెల్లింగ్ ప్రైస్ 1080. సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కదా కాస్ట్ ప్రైస్ కన్నా, అంటే ప్రాఫిట్ వస్తుంది. లాస్ ఉండే ఆప్షన్స్ రాంగ్ అయిపోతాయి. పర్సంటేజ్ ప్రాఫిట్ అంటే 100కి చెప్పాలి. 1000కి 1080. 100కి చెప్తే 108. 100 108 అయింది అంటే ఎంత ప్రాఫిట్? 8. అంటే 8% ప్రాఫిట్ అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్ డీలర్ ఆఫర్స్ 45 డిస్కౌంట్ ఆన్ ప్యాకెట్. ఫస్ట్ 45% డిస్కౌంట్ ఇచ్చాడు. నెక్స్ట్ షీ ఫర్దర్ ఆఫర్స్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 25%. మళ్ళీ ఇంకొక 25%. వాట్ డస్ కస్టమర్ హ్యావ్ టు పే ఫర్ ద ప్యాకెట్? 2800. ఇది మార్కెట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ కనుక్కో. 100 - 45 55/100. 100 - 25 75/100. క్యాలిక్యులేషన్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్.
ద డిఫరెన్స్ బిట్వీన్ డిస్కౌంట్ ఆఫ్ 25%. చూడండి, 2 డిస్కౌంట్లు ఇచ్చాడు. ఫస్ట్ డిస్కౌంట్ వచ్చి 25%, నెక్స్ట్ వేరే డిస్కౌంట్స్ వచ్చి 15%, 20%. 2 డిస్కౌంట్లు ఇస్తే సింగిల్ డిస్కౌంట్ ఎలా కనుక్కుంటాం? ఫార్ములా ఉంది కదా, x+y + xy/100. యాడ్ చేస్తే -35, మల్టిప్లై చేస్తే -15 × -20 అంటే 300, -32 వస్తుంది. డిస్కౌంట్ అంటే మైనస్ కదా, ఈ రెండింటికి డిఫరెన్స్ వచ్చి 7%. 7% ఆఫ్ ద బిల్ ఎంత? 28. అమౌంట్ ఆఫ్ ద బిల్ అడిగారు, 7 4s, అంటే బిల్ వాల్యూ వచ్చి 400. లెఫ్ట్ సైడ్ పర్సంటేజ్ అంటే 1/100, రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 100. నెక్స్ట్ క్వశ్చన్, ఏ డీలర్ బైస్ ఓల్డ్ కూలర్ లిస్టెడ్ అట్ 650. ఇప్పుడు డీలర్ కొనేటప్పుడు దాని మీద రేటు 650 ఉంది. డీలర్ గుడ్ డిస్కౌంట్ ఇచ్చారు, 20% డిస్కౌంట్, మళ్ళీ 10% డిస్కౌంట్. 20% ఆఫ్ 650 అంటే పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్, అంటే 130 డిస్కౌంట్, అంటే ఎంత అవుతుంది? 520 అవుతుంది. 10% ఆఫ్ 520 అంటే 52 వస్తుంది. 520లో 52 పోతే 11లో 5 పోతే 6, 468. అంటే డీలర్ ఎంత కొంటాడు? 468. రిపేర్ కాస్ట్ కూడా డీలర్కి పడుతుంది కాబట్టి కాస్ట్ ప్రైస్ ఎంత ఇప్పుడు? 468, 138. డీలర్కి ఇంత ఖర్చు అయింది ఓల్డ్ కూలర్ కొనేదానికి, 506 రూపీస్. ఎంత ప్రాఫిట్కి అమ్మాడు? 20%. ప్రాఫిట్ వచ్చి 20%. 20% ఆఫ్ 506 కనుక్కోండి, 12, 10. పర్సంటేజ్ అంటే 2 decimals. ఇంత ప్రాఫిట్ వస్తుంది. 506, 101. సెల్లింగ్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ కదా, యాడ్ చేయండి, 607. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, హోటల్ వచ్చి డిస్కౌంట్ ఇస్తా ఉంది, 12% ఆన్ బుకింగ్ ఆఫ్ 2 or more rooms. 2 or more rooms తీసుకుంటే ఎంత డిస్కౌంట్ ఇస్తారు? 12% ఇస్తారు. అడిషనల్ గా హోటల్ వచ్చి 5% డిస్కౌంట్ ఆన్ పేమెంట్ యూజింగ్ ఎనీ కార్డ్. ఎస్బీఐలో ఏ కార్డు యూజ్ చేసినా కూడా ఎక్స్ట్రాగా 5% డిస్కౌంట్ ఇస్తారు. రాకేష్ వచ్చి 2 rooms బుక్ చేశాడు, ఒక రూమ్ కాస్ట్ 1500. 2 rooms బుక్ చేశాడు కాబట్టి 12% ఆఫర్ అయితే వస్తుంది. నెక్స్ట్, క్రెడిట్ కార్డ్ యూజ్ చేశాడు కాబట్టి మళ్ళీ 5% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇలా డిస్కౌంట్ పోగా ఎంత పే చేయాలి అని అడిగారు. చూడండి, 12% ఆఫ్ 1500, పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్, 180 వస్తుంది. అంటే ఎంత వస్తుంది? 1320 కదా. 5% ఆఫ్ 1320 ఎంతో కనుక్కోండి. 5% అంటే 5/100, అంటే 1/20. 26, 26, 66 పోతుంది. 1320లో 66 పోతే 4, 5, 1254. ఒక రూమ్ కాస్ట్ ఇది 2 rooms గా తీసుకుంది, 1254 × 2, అంటే ఎంత వస్తుంది? 2508. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ గ్రాసరీ షాప్ ఈజ్ ఆఫరింగ్ 10% డిస్కౌంట్. గ్రాసరీ షాప్ వచ్చి 10% డిస్కౌంట్ ఇస్తా ఉంది ఆన్ పర్చేజ్ ఆఫ్ 500 and above. నెక్స్ట్, ఏ 5% డిస్కౌంట్ ఈస్ గివెన్ ఆన్ పర్చేజ్ వాల్యూ ఆఫ్ 250 above బట్ బిలో 500. 250 నుంచి 500 లోపల కొనుక్కుంటే 5% డిస్కౌంట్ ఇస్తారు. అదే 500 above కొంటే 10% డిస్కౌంట్ ఇస్తారు. ఏ డిస్కౌంట్ ఆఫ్ 1% ఈస్ గివెన్ ఇఫ్ పేమెంట్ ఈస్ మేడ్ ఇన్స్టెంట్. ఇన్స్టెంట్ గా పే చేస్తే 1% డిస్కౌంట్ ఇస్తారు. ఇప్పుడు కస్టమర్ ఎంత పే చేయాలి? 25 ప్యాకెట్స్ ఆఫ్ బిస్కెట్ తీసుకున్నాడు, ఒక ప్యాకెట్ వచ్చి 30 రూపీస్. 25 × 30, 750. 750 అంటే 500 above కదా, 10% డిస్కౌంట్ ఇస్తారు. 750కి 10% డిస్కౌంట్ ఇస్తారు. నెక్స్ట్,
పే క్యాష్ అన్నాడా, క్యాష్ ద్వారా పే చేస్తే ఇన్స్టెంట్ గా 1% డిస్కౌంట్ ఇస్తారు. చూడండి 10% ఆఫ్ 750 అంటే 75. 750లో 75 తీసేస్తే 675. 675లో 1% కనుక్కోండి. 1% ఆఫ్ 675. 1 into 675 675. పర్సంటేజ్ అంటే 2 డెసిమల్స్ వస్తాయి, అంటే 6.75 తీసేయాలి. తీసేస్తే ఎంత వస్తుంది? 668.25 వస్తుంది. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్ ఆర్టికల్ కాస్ట్ 4000. కాస్ట్ ప్రైస్ ఎంత? 4000. మార్క్స్ ఈస్ ప్రైస్ అట్ 8400. మార్కెట్ ప్రైస్ ఎంత? 8400. షాప్ కీపర్ సెల్స్ ఇట్ టు కస్టమర్ అట్ డిస్కౌంట్ ఆఫ్ 25%. 25%. మళ్ళీ కూపన్ యూజ్ చేస్తే 15% డిస్కౌంట్ ఇస్తారు. ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు? పర్సంటేజ్ ప్రాఫిట్ కనుక్కోమన్నాడు. ఏం కనుక్కోమన్నాడు? పర్సంటేజ్ ప్రాఫిట్ కనుక్కుందాం. నెక్స్ట్, ఈ 2 నెంబర్స్ మధ్యలో ఒక పర్సంటేజ్ కనుక్కోండి. ఫైనల్ గా వచ్చేది సెల్లింగ్ ప్రైస్. 2 నెంబర్స్ మధ్యలో పర్సంటేజ్ ఎలా కనుక్కుంటా? డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. డిఫరెన్స్ ఎంత? 4400. ఇనిషియల్ వాల్యూ 4000. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 3 zeros క్యాన్సిల్. 4 11s. 110% కదా. ఈ 3 పర్సంటేజెస్ కలిపి సింగిల్ పర్సంటేజ్ చెప్పినామంటే అది పర్సంటేజ్ ప్రాఫిట్. చూడండి 100 + 10, 100 + 110, 210%. 100 - 25, 75%. 100 - 15, 85%. ఇలా ఆన్సర్ కావాలంటే -100 చేయాలి. ఈ షార్ట్ కట్ 210%. 75% అంటే 3/4 కదా. 75/100 అంటే 3/4. నెక్స్ట్ 85% అంటే 85/100. ఆన్సర్ కావాలంటే -100 చేద్దాం. 0 0 క్యాన్సిల్. నెక్స్ట్ 4 2s 8, 4 1s. రఫ్ గా 21 వేసుకోండి, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ 21 × 21. 21 square 441. 441 × 3. 3 12 1323 వస్తుంది. 1323/10 -100 అంటే 132.3 -100 చేస్తే 32.3. 32.3కి దగ్గరగా ఏ ఆప్షన్ ఉంది? 34. ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. an article is marked at 550. మార్కెట్ ప్రైస్ ఎంత? 550. డిస్కౌంట్ ఎంత ఇచ్చారు? 40%. 40% ఆఫ్ 550 ఎంత? పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 55 × 4 220. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 330 అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ బికమ్స్ 10% మోర్ దెన్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ తెలియదు. కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ ఎంత పర్సెంట్ ఎక్కువ? 10% ఎక్కువ. సెల్లింగ్ ప్రైస్ 330. కాస్ట్ ప్రైస్ కావాలి. కాస్ట్ ప్రైస్ అంటే బ్యాక్ వాల్యూ. 100 + 10 110. 110/100కి రివర్స్ 100/110. 110 3s అంటే కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? 300. నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి మోడల్ చేద్దాము, మీరు చేయండి. నెక్స్ట్, రాఘవ్ went to shopping mall to purchase clothes. He had 2 coupons. రాఘవ్ దగ్గర ఎన్ని కూపన్స్ ఉన్నాయి? 2 కూపన్స్. కానీ ఒకే ఒక కూపన్ యూజ్ చేయగలుగుతాడు. ఫస్ట్ కూపన్ యూజ్ చేస్తే డిస్కౌంట్ 30% ఇస్తారు టోటల్ అమౌంట్ మీద. సెకండ్ కూపన్ యూజ్ చేస్తే 80% ఆఫ్ ఇస్తారు కాస్ట్లీయెస్ట్ షర్ట్ మీద. ఓకేనా. కానీ ఈ 2 కూపన్స్ లో ఏదో ఒక కూపన్ మాత్రమే వాడతాడు. కూపన్ 1 అంటే టోటల్ అమౌంట్ మీద 30% డిస్కౌంట్. అదే కూపన్ 2 అంటే ఓన్లీ కాస్ట్లీయెస్ట్ షర్ట్ మీద మాత్రమే డిస్కౌంట్ ఇస్తారు. ఇక్కడ 3 షర్ట్స్ కొన్నారు.
ఇప్పుడు సెకండ్ కూపన్ రావాలంటే మినిమం 3 షార్ట్స్ కొనాలా. అతనైతే 3 షార్ట్స్ కొన్నాడు. ఓకేనా. వాట్ ఈస్ ద ప్రైస్ అట్ విచ్ రాఘవ్ క్యాన్ అంటే మినిమం ప్రైస్ అన్నారా. మినిమం ప్రైస్ ఉండాలంటే ఎక్కువ డిస్కౌంట్ ఉండాలి. ఇక్కడైతే ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది కానీ ఒకే షర్ట్ మీద, కాబట్టి ఇక్కడైతే ఎక్కువ డిస్కౌంట్ రాదు, ఇక్కడే వస్తుంది. టోటల్ అతను ఎంత కొనుక్కున్నాడు? 1250, 1540, 1375. టోటల్ 3 షర్ట్స్. 5 + 4 9, 9 + 7 16, 7 10 11. టోటల్కి 3 షర్ట్స్ యొక్క ప్రైస్ 4165. ఓవరాల్గా 30% డిస్కౌంట్ ఇస్తారు. ఇంటూ 70/100 చేస్తే అయిపోతుంది. 0 0 క్యాన్సిల్. 7 5 35, 7 6 42 45, 11 7 4 28 29 బై 10 అంటే 2915.5. ఇప్పుడు కాస్ట్లీయెస్ట్ షర్ట్ అంటే ఇది ఒకటే. దీని ఒకటి మీద 80% డిస్కౌంట్ ఇస్తే మనకేం మిగలదు. మొత్తానికి 30% తీసుకునేదే మేల్. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. అమిత్ అండ్ బిలాల్ బై గూడ్స్ ఫార్ 1500 and 2000 రెస్పెక్టివ్లీ. అమిత్ ఎంత కొన్నాడు? 1500కి. బిలాల్ వచ్చి 2000 కొన్నాడు. అమిత్ మార్క్స్ ఈస్ గూడ్స్ బై y%. అమిత్ వచ్చి y% ఎక్కువకి మార్క్ చేశాడు. బిలాల్ వచ్చి 2y% ఎక్కువకి మార్క్ చేశాడు. డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? y% ఇచ్చాడు. ఇక్కడ ప్రాఫిట్ సేమ్ ఉండాలి. ప్రాఫిట్ ఎలా ఉండాలా? సేమ్. ప్రాఫిట్ సేమ్ ఉండాలంటే y వాల్యూ ఎంత? ఇటువంటి క్వశ్చన్స్ మనం డైరెక్ట్గా చేయలేము. ఆప్షన్స్ తీసుకొని వెరిఫై చేయండి. 12.5 తీసుకుందాం. ఏదన్నా తీసుకోవచ్చు. అది తీసుకున్నప్పుడు ఇక్కడ సేమ్ ప్రాఫిట్ వస్తే అదే కరెక్ట్ ఆప్షన్. ఓకేనా. 12.5 1500 ఇంటూ 12.5% అంటే 1/8 అని. 1 + 1/8 9/8. నెక్స్ట్ 8 1s 8 70, 8 8 64, 60 60 అంటే 8 7s 56, 8 5s. ఓకేనా. ఎంత వస్తుంది? మనకు ప్రాఫిటే కదా కావాల్సింది, కాబట్టి మనం ప్రాఫిటే చూద్దాం. ఇక్కడ ప్రాఫిట్ ఎంత? 1/8 కదా. 1/8 of 1500. 8 1s 8, 70, 8 8 64, 60, 8 7s 56, 8 5s. ఇక్కడైతే ఇంత ప్రాఫిట్ వస్తుంది. 200 ఇంటూ 2y% అంటే 25%. 100 + 25 125. 125/100 మైనస్ 12.5%. 12.5% అంటే 1/8. 1 - 1/8 7/8. 100 2s, 2 4s. 175 ఇంటూ 125 ఇంటూ 7 అంటే 7 5s 35, 875/4. 4 2s 8, 4 1s 4, 4 8s 32, 30 కదా. 4 7s. ఇక్కడ ప్రాఫిట్ ఎంత వస్తుంది? ఓకే 100 2s. ఇక్కడ ప్రాఫిట్ ఎంత వస్తుంది? 218.75. ఓకే 1 minute ఉందండి. 2 4s 125 ఇంటూ 7. ఇక్కడ ప్రాఫిట్ వచ్చి 218.75 వస్తుంది. ఇక్కడ ప్రాఫిట్ ఎంత వస్తుంది? 187.5 వస్తుంది. ఇది ప్రాఫిట్ కాదు, ఇది సెల్లింగ్ ప్రైస్. అంటే ఇక్కడ ప్రాఫిట్ ఎంత వస్తుంది? 18.75 వస్తుంది. ఇక్కడ ప్రాఫిట్ సేమ్ వస్తే కరెక్ట్ ఆప్షన్. అలా అన్ని ఆప్షన్స్కి ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఈజీ.
ఇలాంటివి చాలా చేసాము. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి. రమేష్ పర్చేజ్ సమ్ ఐటమ్స్ ఫ్రమ్ ద డీలర్ ఆన్ 19th నవంబర్. ఎప్పుడు తీసుకున్నాడు? 19th నవంబర్ 2019 తీసుకున్నాడు. బిల్ ఎంత వచ్చింది? 5480. హీ ఆల్సో పర్చేజ్ సమ్ ఐటమ్స్ ఆన్ 10th నవంబర్. 10th నవంబర్ కూడా తీసుకున్నాడు. బిల్ వాల్యూ ఎంత? 9800. హీ క్లియర్డ్ బోత్ ద బిల్స్ దిస్ టైమ్. అంటే 2 బిల్స్ ఎప్పుడు క్లియర్ చేశారు? 19th నవంబర్. టోటల్ అమౌంట్ ఎలా పే చేశాడు? క్యాష్ ద్వారా. ఇఫ్ డీలర్ గివ్స్ స్కీమ్ ఆఫ్ 2% డిస్కౌంట్ ఆన్ పేమెంట్స్ డన్ విత్ ఇన్ 10 days. ఇప్పుడు 10th తీసుకుంటే 19th పే చేశాడు, విత్ ఇన్ 10 days కదా. అంటే దీనికి ఎంత డిస్కౌంట్ వస్తుంది? 2%. 2% డిస్కౌంట్ అయితే వస్తుంది. నెక్స్ట్, అండ్ 5% ఫర్ ద పేమెంట్స్ మేడ్ ఇన్ క్యాష్ అట్ ద టైమ్ ఆఫ్ పర్చేస్. 19th తీసుకొని 19th పే చేస్తాడు, అంటే 5% డిస్కౌంట్ వస్తుంది. టోటల్ ఎంత అమౌంట్ పే చేస్తాడు? ఇది క్వశ్చన్. టోటల్ అతను ఎంత ఖర్చు పెట్టాడు? టోటల్ ప్రైస్ ఇది 15,280. డిస్కౌంట్ పోతుంది కదా. 15,280లో ఇక్కడ 2% ఆఫ్ 9,800 ఎంత? పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 2 into 98, 196. ఫస్ట్ దాని మీద ఎంత డిస్కౌంట్ ఇస్తారు? 196. ఇక్కడ 5% ఆఫ్ 5480. 5 8s 40, 5 4s 20, 24, 5 5s 25, 27. సెకండ్ దాని మీద డిస్కౌంట్ 274 ఇస్తారు. అంటే 15280. ఈ రెండు యాడ్ చేయండి. 10, 17, 470. 12లో 4 పోతే 8. అతను పే చేయాల్సింది 1480. సెకండ్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్.